గురుగారు, పూజాది శుభ కార్యక్రమాలలో ఆలయాలలో నీరాజనం సమర్పిస్తాం కదా, ఈ నీరాజనం యొక్క ప్రత్యేకత ఏంటి? నీరాజనం వేదాహమేతం పురుషం మహాంతం. మంత్రాలు వచ్చిన వారు ఇలా మంత్రాలతో పురుష సూక్త విధానంలో షోడశోపచారములలో సంకల్పం చేస్తూ స్వామివారికి మంగళ నీరాజనం సమర్పిస్తారు. నీరాజన ఉపచారం ప్రధానంగా 14వ ఉపచారం సమర్పించే సమయంలో అంతరార్థం ఏమిటి అంటే, పూజాగృహం గర్భాలయంలో వైదికపరమైనటువంటి క్రియాకలాపాలు చేసేటటువంటి ఆలయాలలో విద్యుత్ దీపాలకు తావు లేదు. ఏ ఆలయంలో అయితే ఆ విద్యుత్ దీపాలు ఎలక్ట్రిక్ బల్బులు ఉంటాయో ఆ ఆలయంలో వైదికపరమైన ఆధారపూర్వకమైన శాస్త్రాధారితమైన అర్చనలు పూర్తిగా జరగడం లేదు అని మనం నిర్ణయించుకోవాలి. స్వామిని సేవించే తరుణంలో దీపాల కాంతులు స్వల్పంగా ఉంటాయి. గర్భాలయంలో నూనె, నెయ్యి ఈ దీపాల కాంతులే ఉంటాయి. అర్చనలో వివిధ ఉపచారములు సమర్పించిన అనంతరం ఆ స్వామి యొక్క జగజ్జేగీయమైన దివ్యమైన మంగళకరమైన స్వరూపాన్ని మనమంతా కూడా చూచే నిమిత్తమై ఈ ఆనంద మంగళ నీరాజనాన్ని అర్పించాలి. ఇది ఉపచారం. ముందుగా పాదములు, అనంతరం కుడి చెయ్యి, తదుపరి ఎడమ చెయ్యి, అనంతరం కుడి భుజం, ఎడమ భుజం, కుడి కన్ను, ఎడమ కన్ను, శిరస్సు, హృదయము. ఈ క్రమంలో ఆ నీరాజనమును అర్చామూర్తికి సమీపంగా తీసుకుని వెళ్ళిన ఎడల మనమంతా కూడా ఆ స్వామిని ప్రత్యక్షంగా దర్శనం చేసుకోగలుగుతాం. పాదములతో ప్రారంభం చేసిన మన సంకల్ప శక్తి హృదయం చేరడంలో ఆయనలో లీనం కావాలి. ఇది లక్ష్యం. పదపద్మముల చేరి పాయదు నా దృష్టి అంటారు కళాపూర్ణోదయకర్త పింగళి సూరణ. ఆ కావ్యంలో స్వామి పాదాలు చూడగానే ఆ పైకి ఇలా ఇలా వెళ్ళాలి అన్న ఊహ కూడా మనకు కలగదే. అందుకోసమే ఈ మంగళ నీరాజనాన్ని పదపద్మములతో ప్రారంభం చేస్తూ ముమ్మార్లు 3 సార్లు ఇలా మనం మంగళహారతి దివ్యమంగళ స్వరూపం చూపించిన ఎడల స్వామి యొక్క పూర్ణ స్వరూపం మన మనసులో భద్రపరచబడుతుంది. ఇందులో తాంత్రిక విధానాలలో ఏకహారతి, పంచహారతి, సింహహారతి, సప్తహారతి ఇలా వివిధములైన హారతుల అనంతరం కుంభహారతి అని కూడా స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఆగమోక్తమైన ఈ విధమైనటువంటి హారతులలో ఉద్దేశ్యం ఒక్కటే, పరమాత్మ దివ్యమంగళ స్వరూపాన్ని మన మనసులో భద్రపరచుకోవడం. ఇది మొదటి దశ. పరమాత్మలో లీనం కావడం ఇది 2వ దశ. జ్యోతి రూపంలో, వెలిగే హారతి రూపంలో మన మనస్సు ఆ హారతితో పాటుగా ప్రయాణం చేస్తూ పాదములు, కుడి చెయ్యి అభయహస్తం, ఎడమ చెయ్యి వరదహస్తం, కుడి భుజం ఆనంద స్వరూపం, ఎడమ భుజం పాపములను తొలగించుకోవడం, శిరస్సు ఆ ఊర్ధ్వలోకాన్ని చేరుకోవడం, హృదయంలో నిక్షిప్తం కావడం. ఇది క్రమం. ఇలా హారతిని ఇవ్వాలి. ఇలాగే మనం కూడా స్వామిని నేత్రహారతి, ఏదైనా ఆలయానికి వెళితే స్వామిని హారతి ఇచ్చేవారెవరు లేని సమయంలో కూడా స్వామిని మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. ఎక్కడ చూడాలి? పాదములు, చేతులు, భుజములు, కన్నులు, శిరస్సు, హృదయం. ఇలా ఆ స్వామిని చూచిన ఎడల మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అరచేతిలో స్వామిని నిరూపితం చేసుకొని ఇలా చూచేటటువంటి లక్షణం కూడా ఒకటి సంప్రదాయంలో శాస్త్ర మార్గంలో చెప్పబడి ఉన్నది. స్వామిని మనం ఎప్పుడైనా కనులు మూసుకొని పాదములు, హస్తములు, భుజములు, నేత్రములు, శిరస్సు, హృదయం ఇలా చెప్పుకుంటే స్వామి దర్శనం ఇక్కడే ఇప్పుడే కూడా చేసుకోవచ్చు.